విద్యారంగంలో ఉండటము అనేటువంటి చిన్న విషయం కాదు. రాజకీయాల్లో ఉంటూ విద్యా సంస్థ నడపడం అంటే అది చాలా గొప్ప విషయం. అటువంటిది కేవలం ఆయనకు మాత్రమే చెల్లుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డయాస్ మీద కూర్చున్న పెద్దలందరికీ, డయాస్ ముందున్న పత్రికా మిత్రులు, అలాగే తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నారులు, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, మండల అలాగే వివిధ పార్టీల నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ ఆశ్చర్యులు అయి ఉన్నారు. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్కు ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే కల్చరల్ డే అంటే ఎక్కువ మా పిల్లలు ఏం డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఆ నాట్యం ఎలా ఉంది, ఆయన యొక్క పార్టిసిపేషన్ కావచ్చు, ఆయన అప్లికేషన్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, అమ్మాయిది అబ్బాయిది చూడాలనే ఆకాంక్షతోని ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొచ్చి అది తిలకించుదామని రావడం జరిగింది. కానీ జగనన్న 40 ఏళ్ళ అనుభవం, రామడులో తన ఊర్లోనే ఎన్నో 4 దశాబ్దాలంటే ఒక ప్రైవేట్ విద్యా సంస్థ అంత ఆషామాషి కాదు. ఎన్నో ఒడుదుడుకులతో నా గ్రామంలో, గ్రామం చిన్నగా మండలం ఇలా అయింది. మరి ఇంత పెద్ద గ్రామంలో, ఈ మండలంలో హెడ్ క్వార్టర్లో ఒక మంచి విద్యను అందించడం కోసం తను తెలిసో తెలియకో కానీ అనేక హై స్కూల్ కూడా నడిపి, ఏదైతే ఇలా పెద్దలు ప్రధానమంత్రి గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, సెకండరీ అని ఒక 4 విభాగాలుగా విభజించి పర్మిషన్స్ ఇవ్వబోతున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో హై స్కూల్కున్న ప్రైమరీ స్కూల్కు సంబంధాలు లేవు, ప్రైమరీకున్న ప్రీ ప్రైమరీకి సంబంధాలు లేవు. అట్లా నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు 3rd 4th ఒక వింగ్, నర్సరీ నుంచి 2nd క్లాస్ ఒక వింగ్. మరి ఇలా 2 వింగులతో తను నడపడం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా అదృష్టం. అరే సార్ ఏదో అదృష్టం అంటున్నాను. కారణం ఏంటంటే హై స్కూల్లో ఎస్ఎస్సి రిజల్ట్స్ మీద తల్లిదండ్రులందరికీ కూడా ప్రైమరీ రిజల్ట్స్ చెప్పరు, ప్రీ ప్రైమరీ రిజల్ట్స్ చెప్పరు, వాళ్ళ ఆటపాటలు మాత్రమే చూపిస్తారు. ఎస్ఎస్సిలో 570, 580, జీపీఏ 10కి 10, 9.8, 590 అని చూపిస్తూ ఉంటారు. రిజల్ట్స్ రాగానే పటాకాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మారు మోగిస్తుంటారు. ఎస్ఎస్సికి ఉన్న పట్టుదల 8th, 9th, 10th పిల్లలందరికీ కూడా మేము ఐఐటి, జేఈ, నీట్, ఐఏఎస్ అనేక రకాలుగా బ్యాంక్ ఎగ్జామ్స్ మీద తర్ఫీదు ఇస్తున్నాం అని 6th to 10th పిల్లలపైన దృష్టి పెడతారు. కారణం ఏంటంటే ఆ దృష్టి అనేది అక్కడ పిల్లలకి ఆ మార్క్స్ రావడం వల్ల ఇంటర్మీడియట్ కానీ, రేపు ఇంజనీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ వెళ్ళినప్పుడు ఈ రిజల్ట్స్ అన్నీ కూడా పనిచేస్తాయని ఇక్కడ కష్టపడతారు. ఇలా అనేక డిజిటల్ క్లాసెస్ అంతా కూడా ల్యాబ్స్, లైబ్రరీ కూడా ఆ 6th to 10th పిల్లలకే పనిచేస్తుంది. ఈ జగనన్న ఈరోజు అది కాదు, దాని టెస్ట్ చూసిండు, దీని టెస్ట్ చూసిండు, నేను నర్సరీ టు 5th క్లాస్ పెట్టాలి, ఈ పిల్లలే మొక్కై రంగని మానై వంగున అన్నట్టు ఈ పిల్లలే దేశానికి వెన్నుముక, దేశానికి, ప్రపంచానికి జ్ఞానవంతులుగా తయారు కావాలి అంటే నర్సరీ టు 5th అంటే తల్లి ఒడి నుంచి బడికి రావడం, ఆ బడిలో నేర్చుకోవడం, అమ్మ ఒడి నుంచి చక్కగా పాఠశాలకు రావడం. మరి ఈ నర్సరీ టు 5thలో పెద్ద పిల్లలు ఉంటే అక్కడక్కడ అల్లర్లు, పెద్ద పిల్లల యొక్క అలవాట్లన్నీ కూడా చిన్నపిల్లలు నేర్చుకోవడం, పెద్ద పిల్లలకి ఏదైతే కొట్లాటలు కానీ, అనేక చెడు మాటలు కానీ, చెడు వ్యసనాలు కానీ చిన్నపిల్లలకి ఎంబడే అడిక్ట్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలు వెంటనే నేర్చుకుంటుంటారు. కాబట్టి ఇలా మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, ఒక 5,000 పాఠశాలలు ఉన్నాయి నర్సరీ టు 5th, నర్సరీ టు 2nd, ఓన్లీ కిడ్స్ 5,000 పాఠశాలలు ఉన్నాయి హైదరాబాద్ మొత్తం. మరి అలా ఆలోచన చేసి రామడుగు మండలంలో నర్సరీ టు 5th ఉండాలి, నా పిల్లలు బయటకు వెళ్ళినాక చాలా చక్కగా పిల్లలు చదవాలనే ఉద్దేశంతో, మంచి జ్ఞానవంతులు కావాలని మంచి స్టెప్ తీసుకున్నాడు. ఇలా ఎన్ని వందల మంది ఉన్నా
ముఖ్యంగా ఇలాంటి పాఠశాలలో జాయిన్ చేయడం అనేది అది మీ అదృష్టంగా భావించాలి. అలవాట్లు, చెడు వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు మాటలు కానీ, చెడు వినడం కానీ అవన్నీ కూడా జరగాయి ఇక్కడ. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్ అంతా కూడా వైట్ పేపర్, తెల్లని పేపర్. వాళ్ళు ఏదైతే నడవడిని కానీ, నడకను కానీ, ముందు వెళ్ళడం కానీ, ముందుకు సాగడం కానీ ఫాలో అవుతూ ఉంటారు. మనకు తెలుసు అంత గ్రామ వాతావరణం కాబట్టి సాలేనక సాల్ అంటూ ఉంటాం మనం. వడ్లు ఒలికినా, మక్కలు ఒలికినా, జొన్నలు ఒలికినా ముందు సాల్ ఎట్లుంటుందో వెనక కూడా అలానే ఉంటుందని. కాబట్టి ముందు పిల్లలు బాగుండాలి. కాబట్టి ఇలా 5th క్లాస్ పిల్లలు ప్రైజ్ మనీ తీసుకున్నారు మా సీనన్న ద్వారా 500. నాట్ ఓన్లీ ప్రైజ్ మనీ, ఇక్కడ ఉన్న రాధాకృష్ణ గారు కూడా 50% నేను ఫీ ఫ్రీ ఇస్తా అంటే కన్సెషన్ చేసేసారు. సార్ వాళ్ళు జైన్ అవుతారా జైన్ అవరా అనేది సెకండరీ. వాళ్ళు ఇక్కడే అవార్డ్ రావడం అనేది, వెంటనే డయాస్ మీద ప్రకటించడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అంటే ఆ పిల్లల యొక్క నడవడి అలా ఉన్నది. ఆ పిల్లలు, ఈ 2 పిల్లలు టోటల్ పాఠశాల కూడా అలానే ఉన్నదని గమనించండి. ఎందుకంటే డయాస్ మీద 2కి మాత్రమే అవకాశం వచ్చి 2 కనబడుతున్నారు. కానీ ఆ 2 కాదు, మొత్తం స్కూల్లో ఉన్న 200 మంది పిల్లలు అలానే ఉన్నారు. వాళ్ళ యొక్క కెరీర్ అలా ఉన్నది, వాళ్ళ క్యారెక్టర్ అలానే ఉన్నది, డిసిప్లిన్ అలానే ఉన్నది. అందరూ బాగుంటేనే వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. అందరూ బాగుంటేనే వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. ఏ ఒక్కరి ఇబ్బంది ఉన్నా ఆ 2 బాగా నడపదు. కాబట్టి క్లాస్ యొక్క రోల్, పాఠశాల యొక్క రోల్, టీచర్స్ యొక్క రోల్, తల్లిదండ్రుల యొక్క రోల్ పర్ఫెక్ట్గా ఉండేప్పటికనే ఈరోజు విన్నర్ స్కూల్ ఇంత చక్కగా నిర్వహించుకుంటా ఉన్నారు. మరి ఈ నిర్వహణలో భాగంగా మనం ప్రైమరీ ఎడ్యుకేషన్లో చాలా వచ్చినాయి ఇలా మార్పులు. ప్రైమరీ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు వచ్చినాయి. చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకోవాలి, చిన్నప్పుడే ఆటపాటలు నేర్చుకోవాలి, చిన్నప్పుడే అమ్మ నాన్నలతో ఎలా ఉండాలని, చిన్నప్పుడే పద్యాలు నేర్చుకోవాలి, చిన్నప్పుడే భగవద్గీత నేర్చుకోవాలి, చిన్నప్పుడే ఖురాన్ నేర్చుకోవాలి, చిన్నప్పుడే బైబిల్ నేర్చుకోవాలి. అన్ని కులాల యొక్క గౌరవాన్ని, అన్ని మతాల యొక్క సాంప్రదాయాన్ని, మన భారతదేశం అంతా కూడా ఒక సెక్యులర్. మరి మన రాజ్యాంగం రచించినటువంటి పెద్దలు అంత పెద్దగా రాశారు. మరి అంత రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆ రాజ్యాంగం యొక్క విలువలు తెలవాలన్నా, ఈ భారతదేశం యొక్క సంస్కృతి తెలవాలన్నా, ఈ నర్సరీ టు 5th క్లాస్ ఎవరైతే చదువుతా ఉన్నారో తల్లిదండ్రులు కనుక సహకరించినట్లయితే, ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, ప్రపంచమంతా కూడా యుద్ధం జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ రాష్ట్రాల్లో కూడా ఆడమొగ తేడా లేకుండా కూడా లొల్లు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బంది పడతా ఉన్నాం. అవన్నిటినీ కూడా మనకు మనం రామడుగులో ఒక రామడుగు మండలం చాలా చక్కగా ఉండాలి అంటే, ఒక నిర్మానుషమైన వాతావరణం కలగాలి అంటే, మన పిల్లల్ని మనం పెంచే విధానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకుంది అంటుందంటే, ఈరోజు ప్రతిదీ కూడా వాటర్ కలుషితమైంది, ఇలా గాలి కలుషితమైంది, ఇలా అగ్ని, ఆకాశం, భూమి అన్నీ కూడా పొల్యూట్ అయినాయి. మరి ఏదైతే ఇంత పొల్యూట్ అయినా ఈ ప్రపంచంలో మన పిల్లలకి తెల్లారు లేవగానే ఫేస్బుక్ కనబడతా ఉంటుంది, ఇన్స్టా కనబడతా ఉంటుంది, అలాగే రకరకాల సినిమాలు కనబడతా ఉంటాయి, సీరియల్స్ కనబడతా ఉంటాయి, చాటింగ్ కనబడతా ఉన్నది, క్రికెట్ కనబడతా ఉన్నది. అవన్నీ కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. అందులో చెడు వ్యసనం అనలేము, మంచి వ్యసనం అనలేము. కానీ తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి పిల్లల్ని దూరం కూర్చోబెట్టి మనం సీరియల్ చూడకూడదు, పిల్లల్ని దూరం కూర్చోబెట్టి మనం సెల్తో ఎంజాయ్ చేయకూడదు, పిల్లల్ని దూరం కూర్చోబెట్టి మనం చాటింగ్ చేయకూడదు. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ చాటింగ్ విశేషం యొక్క విశ్లేషణ చేస్తే మంచి చెడును కనుక గ్రహించి ఇది బాగోదు, ఇది బాగుంటుంది, ఏదైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో, ఏదైతే డిస్ట్రక్షన్ ఉంటుందో ఆ వేను కనుక పర్ఫెక్ట్గా చెప్పినట్లయితే ఆ సెల్ యూజింగ్ కానీ, ఆ మాటలు కానీ, ఆ విషయాలు కానీ, ఆ పరిజ్ఞానాన్ని కానీ అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లుంది. చాలామంది తల్లులు జగన్ సార్కు బస్ ఎక్కించిన, ఆటో ఎక్కించిన పిల్లలు వెళ్ళారు, 9 to 4 చదువుకున్నారు. కానీ 9 to 4 ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే వస్తుంది. ఫిజికల్ సైన్స్ వస్తుంది, లేదా సైన్స్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. కానీ అక్కడెక్కడ కూడా వాల్యూస్ ఉండవు. అక్కడెక్కడ కూడా అందులో ఖురాన్ను పొందుపరచాలి, ఎక్కడ కూడా బైబిల్ని పొందుపరచాలి, ఆ సబ్జెక్టులో ఎక్కడ కూడా భగవద్గీతను పొందుపరచాలి, ఎక్కడ విలువలు లేవు, అందులో ఎక్కడ ఎథిక్స్ లేవు, ఎక్కడ కూడా ఎగ్జామ్ ఉండదు, ఎక్కడ కూడా మార్కులు ఉండవు. మరి ఇవన్నీ రావాలి అంటే చదువు మార్కులు కొలమానం కాదు, ఐఐటి ఇంజనీరింగ్ కొలమానం కాదు. జీవిత ఆశయంలో అవన్నీ ఉండొచ్చు,
ఆ గమ్యం రీచ్ అవ్వడం కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ అవన్నిటికన్నా ఎక్కువ ఈరోజు తన మ్యాన్ పవర్, తను మెన్ అండ్ ఉమెన్ వర్క్ చేసే సమయంలో తన దూరదృష్టిని, మన పిల్లోడి యొక్క దూరదృష్టిని, దివ్య దృష్టిని ఆలోచన చేసేది ఎవరు అంటే ప్రత్యక్ష దేవతలు ఎవరు అంటే తల్లిదండ్రులు. పిల్లవాడికి ప్రత్యక్ష దేవతలు ఎవరు అంటే తల్లిదండ్రులు. మరి అంత చక్కని తల్లిదండ్రులు మీరు ప్రతిరోజు ఒక 15 నిమిషాలు, కనీసం 20 నిమిషాలు, నాన్న అయితే ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. కానీ చాలామంది పిల్లలు చిన్నారులు కాబట్టి బుడిబుడి నడకలతో వస్తూ ఉంటారు, అలసిపోతారు, 7, 8 కాగానే నిద్రపోతూ ఉంటారు. పిల్లవారి పిల్లోడు లేచేసరికి నాన్న నిద్రలో ఉంటారు. అసలు కలవడం కూడా 1 వీక్ పట్టచ్చు, 15 డేస్ పట్టచ్చు చాలామంది తండ్రులు చేసే ఒక పని. అట్లా కాకుండా ప్రతి నిమిషము, ప్రతిరోజు మన బిడ్డ రేపు జాతికి ఒక గొప్ప పేరు తీసుకొస్తూ ఉంటారు, దేశానికి గొప్ప పేరు తీసుకొస్తూ ఉంటారు. ఒక రాముడు పట్టణానికే కాదు, రాముడు మండలానికే కాదు, అతను చాలా అంటే విద్యలో కానీ, వ్యవస్థలో కానీ, తను అనుకున్న విషయాన్ని కానీ ఎక్కడైతే రీచ్ కావాలని అనుకుంటాడో ఆ రీచ్ అయిన రోజు మీ కుటుంబానికే కాదు, ఒక దేశానికి రిసోర్స్ పర్సన్. ఇలా 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు జగన్ గారు, పంజాల జగన్ గారు. తనకు రిసోర్స్ పర్సన్. తన తల్లిదండ్రి చాలా చక్కగా పెంచిండ్రు, తన క్రమశిక్షణ పెంచుకున్నాడు. ఇలా 20-25 మందికి ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ను ఇలా జీతాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇలా ఒక 200 మంది పేరెంట్స్ను గ్యాదర్ చేయగలిగాడు. అంటే ఇంతమందికి విద్యా వ్యవస్థ ప్రభుత్వ పరంగా అందించలేదు. ఇలా ప్రైవేట్ విద్యా వ్యవస్థలో దాదాపు 62%, అంటే 48 లక్షల మంది తెలంగాణలో 11,000 పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో విద్యను అందిస్తున్నాం. మరి వీళ్ళందరికీ 3 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా 11,000 పాఠశాలలు నెలకొల్పలేదు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, తన బడ్జెట్లో పొందుపరచలేదు. బడ్జెట్ అంతా కూడా ప్రభుత్వానికి ఉండదు. మరి ఇలాంటి రిసోర్స్ పర్సన్స్ తయారైనరు అంటే తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ, అతను కష్టపడ్డ యొక్క డిసిప్లిన్, అతని బిహేవియర్ ప్రాపర్గా ఉంది కాబట్టి ఇలా జగన్ గారు చక్కగా పాఠశాలను నిర్మాణం చేసి ఇంత చక్కని విద్యను అందిస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికన్నా గొప్పగా మీ పిల్లలు తయారు కావాలి అంటే మనం సీరియల్ చూయించిన దగ్గర కూర్చోబెట్టి, ఒళ్ళో కూర్చోబెట్టి సీరియల్ యొక్క విశ్లేషణ, అందులో ఏది మంచి ఉంది, ఏది రాంగ్ ఉంది, ఇది నేను చూడకూడదు, చూసినావు కానీ దీన్ని వదిలేసాయి, నీ మైండ్లోకి వెళ్ళి తీసేసాయి అనే విషయాన్ని కనుక చెప్పినట్లయితే ఆ సెల్ ఫోన్ ఇలా మనం క్లోజ్ చేయలేం, సెల్ ఫోన్ రాదు అనలేం, సెల్ ఫోన్ వద్దు అనలేం, సెల్ ఫోన్ పగలగొట్టలేం. కొన్ని వేల లక్షలతో కొనుక్కుంటున్నాం కాబట్టి ఆ సెల్ ఫోన్ యొక్క విలువ, ఆ సెల్ ఫోన్లో వచ్చే మంచి చెడును గమనించండి. ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయండి. మీ అబ్బాయిని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసి సమయాన్ని పొద్దున్నో సాయంత్రమో తల్లిదండ్రి కనుక చక్కని సమయం ఇచ్చి ఒక రామాయణం గురించి చెప్పండి, ఒక మహాభారతం గురించి చెప్పండి, ఒక వాల్మీకి గురించి చెప్పండి, ఒక పురాణం గురించి చెప్పండి. ఎవరైతే మన ప్రపంచంలో ఉన్న పెద్దవారి గురించి, లేదా మీ రాముడిలో ఉన్న పెద్దవారి గురించి, ఈ డ్యాష్ మీద ఉన్నారు చాలామంది, వాళ్ళ యొక్క నడవడి కానీ, వాళ్ళ వ్యవస్థలో ఎట్లా ఉన్నారని, ఎవరెవరైతే కష్టపడ్డారో కష్టజీవి గురించి చెప్పండి. చెప్తే వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది, ఒక మంచి రోల్ మోడల్గా ఎన్నుకుంటారు. హీరోయిన్ గురించి చెప్పే కన్నా నేనే హీరోను, నేనే తల్లిని హీరోయిన్, తండ్రిని హీరో అని మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పండి. వాళ్ళకి చెప్తే మంచి జ్ఞానం కనుక వచ్చి, మంచి తెలివితేటలు వచ్చి వాళ్ళు ముందుకెళ్తారు. మరి చక్కని పాఠశాలలో మనం చదివిస్తున్నామని ఎంతైతే మనం సంబరపడుతున్నామో ఆ విద్యార్థి ఒక మంచి విలువలతో కూడినటువంటి విద్యను కనుక ముందు తీసుకెళ్తే, ఇలా డబ్బు సంపాదన ఇంపార్టెంట్ కాదు. ఒక టీ కొట్టు అతను కూడా పైసలు సంపాదిస్తాడు. ఇలా ఒక వ్యాపారస్తుడు డబ్బు సంపాదిస్తాడు, అక్కడ చదువు అక్కర్లేదు. ఇలా అనేక రకాలుగా అనేక వ్యవస్థల్లో అనేక మంది చదువు లేకుండానే లక్షల కోట్లు సంపాదించారు. మరి చదువు అనేది మన భారతదేశంలో ఒక సంపద కావచ్చు, సంస్కృతి కావచ్చు, అన్ని రకాల విలువలతో కూడినటువంటి విద్యను కనుక నేర్చుకున్నట్లయితే తన జీవితం, తనతో చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా ఉంచగలుగుతాడు. మరి తన కుటుంబాన్ని కూడా మంచిగా పాలన చేసుకుంటాడు. మరి ఇలాంటప్పుడు చదువుతో ఉద్యోగం వస్తుందని చెప్పకండి, చదువుతో డబ్బులు వస్తాయని చెప్పకండి, చదువు వల్ల ఇంకేదో వస్తుందని చెప్పకండి. చదువు వల్ల మంచి రెస్పెక్ట్ వస్తుంది, చదువు వల్ల మంచి జ్ఞానం వస్తుంది, చదువు వల్ల ఇతరులను గౌరవించే విధానం తెలుస్తుంది, చదువు వల్ల బంధుత్వం డెవలప్ అవుతుంది, చదువు వల్ల కుటుంబంకి విలువ వస్తుంది, దేశానికి విలువ వస్తుందని చెప్పండి. అప్పుడే ఆ పిల్లోడు చదువు పైన ఇంట్రెస్ట్ పెడతాడు. ఇంకొకటి కూడా కంపారిజన్ చేయకండి. చాలామంది కంపారిజన్ చేస్తూ ఉంటారు, ఒకరు కలెక్టర్ అయిన ఇంజనీర్ అయినని.
అందరూ కలెక్టర్లు గారు, అందరూ ఇంజనీర్లు గారు. వాళ్ళు కూడా క్వశ్చన్ ఇస్తారు, నాన్న నువ్వు మరి ₹1,00,000 బిల్డింగే కట్టినావు, 10 లక్షల బిల్డింగ్ కట్టలేదు నువ్వు ఎందుకనంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదు. కాబట్టి అరిచేతుకున్న ఏళ్ళన్నీ 5 సమానంగా లేవు. కాబట్టి పిల్లల లోపల ఉన్న నైజాన్ని కానీ, పిల్లల లోపల ఉన్న ఈగోను కానీ, పిల్లల లోపల ఉన్న స్పష్టతను, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ మాటలన్నింటినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళతో రోజు ముచ్చట పెట్టండి. పిల్లలతో ముచ్చట పెడితే ఓ విషయంలో, ఓ సందర్భంలో సంబరం ఉండొచ్చు, ఓ సందర్భంలో కోపం కూడా రావచ్చు. ఈ సమయంలో నర్సరీ టు ఫిఫ్త్లో అసలు పిల్లల్ని కొట్టకూడదు, అసలే పిల్లల్ని మందలించకూడదు. పిల్లలకి జ్ఞానాన్ని నేర్పే విషయంలో మన వెన్ను, అవసరమైతే మన నెత్తి, ఎన్ని రకాల వాళ్ళకు మనం యూజ్ అయితే అంత చక్కగా వాళ్ళు ఇలా ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా మారుతారు. కాబట్టి చక్కని పాఠశాలలో నర్సరీ టు ఫిఫ్త్ ఏ టార్గెట్ లేని పాఠశాల, 10th రిజల్ట్స్ పైన కానీ, ఐఐటి పైన కానీ, ఇతరత్ర ఏ టెన్షన్ లేనటువంటి అటువంటి పాఠశాలలో చదువుతా ఉన్నారు. చాలా అదృష్టంగా భావించండి. ఈ సమయంలో హాస్టల్లో కూడా వేయకూడదు. నర్సరీ టు ఫిఫ్త్లో హాస్టల్లో వేస్తారు, చాలామంది వస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను ఒక్కటే అడుగుతున్నా, ఇలా చాలామంది అమెరికాలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలంతా కూడా మా అమ్మ నన్ను చిన్నప్పుడు హాస్టల్లో వేసింది, నేను ఈరోజు ఎందుకు వృద్ధురాశ్రమంలో వేయకూడదు అని చాలామంది అంటా ఉన్నారు, ఇంటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మనం పేపర్లో, మీడియాలో, మాధ్యమంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి చిన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్లో వేయకూడదు. హాస్టల్లో వేయడం వల్ల మీ పిల్లలు రేపు పెద్దగా అయ్యాక మిమ్మల్ని వృద్ధురాశ్రమంలోకి ఎందుకు వేయకూడదు అని అడుగుతారు. ఈ 20 ఏళ్ళ కింద ఉన్న ముచ్చటంతా కూడా అప్పుడు తీస్తారు. అప్పుడు మనకు దగ్గర సమాధానం దొరకదు. ప్రేమ కూడా పంచలేరు, ప్రేమను కూడా ఇవ్వలేరు. కాబట్టి హాస్టల్స్ అనేటివి మర్చిపోయి ఇట్లాంటి పాఠశాలలో ఉన్న ఊర్లోనే ఏదైతే మనకి జగన్ గారు ఉన్నారో, ఏదైతే చదువు చెప్తా ఉన్నారో ఇక్కడనే కొట్లాడండి. డిజిటల్ ఎడ్యుకేషన్ కావాలి, ఒక మంచి చదువు కావాలి, ఒక మంచి టీచర్స్, లాంగ్వేజ్ టీచర్స్ పెంచమనండి. వీళ్ళ అబాకస్ గురించి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది. ఇంకా రేపు చెస్ గురించి చెప్పమనండి, ఒక క్యారమ్ గురించి చెప్పమనండి, ఖోఖో ఆడించమనండి, కబడ్డీ ఆడించమనండి. ఆటపాటలు, నృత్యాలు అవన్నింటినీ కూడా ఒక భగవద్గీత చెప్పమనండి. అది ఇంకేదో మన సందర్భంలో పిల్లలకి ఏం కావాలి, ఏం నేర్చుకోవాలనేది రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి టీచర్తో మాట్లాడుతూ మీ పిల్లడు ఏం చేస్తున్నాడు, మీ పిల్లడు ఏం నేర్చుకున్నాడు, ఎంతవరకు వెళ్ళగలిగిండు అనేది ఒక గ్రాఫ్ చూడండి. ఆ గ్రాఫ్ చూసి ఉన్న పాఠశాలలోనే మనం మంచి విద్యను అందించడం కోసం మీ వంతు సహాయం కనుక ఉన్నట్లయితే తప్పకుండా తను ముందుకెళ్ళగలుగుతాడు. తనకు చాలా అనుభవం ఉంది కాబట్టి టీచర్స్ కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాడు. టీచర్స్ కూడా నేర్చుకొని మీ పిల్లలకు మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనకు చాలా సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, రకరకాల కో కరస్పాండెంట్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరి అనుభవాన్ని తీసుకుంటూ ఉంటాడు. ప్లేవే మెథడ్ ద్వారా కూడా ఇలా నర్సరీ, ఎల్కేజీకి విద్యను అందిస్తూ ఉన్నాడు. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ధీటుగా ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి ప్రాంగణంలో, మంచి విద్యా వ్యవస్థలో అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర ఒక తాత లాంటి వ్యక్తి. ఇలా మనకు ఉమ్మడి కుటుంబం లేదు, తల్లిదండ్రుల ఏకైక కుటుంబం అంటే చిన్న కుటుంబాలే నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళందరి తల్లిదండ్రులు అంతా ఇలా బిజీ అయింది. మరి వాళ్ళ లోపల ఒక తాత, ఒక నాయనమ్మ, అమ్మమ్మ, అత్త, మామ అనే వరుసలు అనేటి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బంధుత్వాన్ని డెవలప్ చేసే స్కూల్ ఇలా జగన్ గారు మీకు అందించగలుగుతారు. జగన్ గారు మిస్సెస్ కూడా అందించగలుగుతారు. ఎందుకంటే ఏజ్ అలాంటిది. వారు ఏం నేర్చుకోవద్దు, ఏం నేర్చుకోవాలనేది కూడా చెప్పే ఫీలింగ్స్ అంతా కూడా వారి అనుభవాన్ని ముందు ప్రకటించగలుగుతారు. మరి అనుభవాన్ని మనం ఇలా లక్షలు పెట్టినా దొరకదు. ఇలా 80 ఏళ్ళ పర్సన్ దగ్గర ఉన్న అనుభవం కొన్ని కోట్లు పెట్టినా రాదు. 20 ఏళ్ళ వ్యక్తికును 80 ఏళ్ళ వ్యక్తికి చాలా తేడా. గతంలో 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద తాతలు ముత్తాతలే మంచి విద్యను అందిస్తారు, మంచి విషయాలన్నీ కూడా చెప్తా ఉంటారు. ఇలా అవన్నీ కనుమరుగైనవి. అందుకే బంధుత్వం కూడా దూరమైంది. అందుకే ఇలా మహాభారతం, రామాయణం చెప్పే వ్యక్తి కూడా లేకుండా అయిపోయినారు. ఇలా భగవద్గీత నుంచి కూడా చెప్పే వ్యక్తి లేకుండా అయినారు. మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక మంచి లీడ్ చేసే పాఠశాల, పెద్దలందరినీ కూడా ఎలా పిలవాలి, ఎలా ముందుకెళ్ళాలనే అంశాన్ని కూడా చెప్పండి. ఇలా చాలామంది ఆంటీ అంకుల్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడో ఆంగ్ల భాష అది. ఆంటీ అంకుల్, ఆంటీ అంకుల్ అంటే అత్త, మామ, బాబాయ్, చిన్నమ్మ, చిన్ననాన్న. మరి ఇలాంటి వరుసలతో కూడినటువంటి చెప్పండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని అలవాట్లు నేర్పండి. వంట అలవాట్లు, అన్ని రకాల అలవాట్లు నేర్పి పిల్లలు మంచిగా అంటే ఒక భారతదేశానికి ఒక మంచి విజేతగా అందించడం ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ
మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి చెప్తూ మీ పిల్లలకి అన్ని నేర్పడానికి ఇంకొకటి లాస్ట్ వన్ ఒక వర్డ్ చెప్తా ఉంటా. పిల్లలు ఈరోజు అమెరికా, న్యూజిలాండ్ అనేక రకాల ప్రపంచం అంతా వెళ్తా ఉన్నారు. వాళ్ళు వంట నేర్పండి, వాళ్ళకు తినే ఆహారాన్ని సొంతగా భుజించే విధంగా. ఈ ఏదైతే జంక్ ఫుడ్ ఇలా జొమాటో అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి, అమెజాన్ అవి, ఆ ఫుడ్ను తినిపించకండి. దానివల్ల శరీరం అంతా కూడా ఇబ్బంది అవుతా ఉంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎంతైతే ఇన్స్టంట్గా మనం ఫుడ్ తెప్పిస్తామో అంతే ఇన్స్టంట్గా రోగాలు వస్తున్నాయి. కాబట్టి అట్లాంటి ఫుడ్ను అంతా కూడా అవాయిడ్ చేసి సొంతగా మీరు వండి పెడతారా, మీ అమ్మనా మీ నాన్ననా తండ్రుల ఎవరైతే వండి పెడతారో ఇంట్లో వంటనే తినే విధంగా ప్రయత్నం చేయండి. వాళ్ళు పెద్దగారినాక కూడా వాళ్ళు సొంతగా వంట వండుకునే విధంగా నేర్పించండి. ఇల్లును చక్కబెట్టించండి, బ్యాగును చక్కబెట్టించండి, బట్టలు, డ్రెస్సులు, పుస్తకాలు అన్నీ కూడా స్వయంగా తానే బ్యాగులో పెట్టుకునే విధంగా స్నానాన్ని, తినే విధానాన్ని అన్నింటినీ కూడా నేర్పించాలని కోరుతూ, ఇంకొక లాస్ట్ వర్డ్, వంట రాకుంటే మాత్రం జంట విడిపోతుందండి. వంట రాకుంటే, నేర్చుకోకుంటే, ఇద్దరు కనుక నేర్చుకోకుంటే పెద్దగాక జంట విడిపోతుంటే రోజు పేపర్లలో రాస్తా ఉన్నారు వీళ్ళు, అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయి. కాబట్టి అది నేర్పించి మంచి ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండి.